ఈరోజు రాప్తాడ్ నియోజకవర్గం సీకేపల్లి మండలం అదేవిధంగా రామగిరి మండలంలో ఉన్న లీడర్స్ అందరినీ కూడా ఈరోజు తెల్లవారుజామున 5:30కు అరెస్ట్ చేసి సీకేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ అదేవిధంగా రామగిరి మండలం పోలీస్ లిమిట్స్కు తీసుకొని రావడం జరిగింది. మన మండల్ లీడర్సు క్యాడర్ వాళ్ళందరినీ కూడా అంటే వాళ్ళపైన ఆరోపణ ఏమేసినారంటే పోలీస్ యంత్రాంగం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పాపిరెడ్డిపల్లికి విజిట్ చేసి కురుబ లింగమయ్య హత్యకు గురి అయిన ఫ్యామిలీ చాలా బాధలో ఉంటే వాళ్ళందరినీ కూడా పరామర్శించేదానికి వచ్చినారు. అప్పుడు ప్రెషర్లో అదేవిధంగా చాలా ప్రెషర్లో ఒక చాపర్ ల్యాండ్ అయింది కనుక ఎయిర్ షీల్డ్ అనేది మనం చిన్నగా ఎయిర్ షీల్డ్ అనేది మనం చూసినాము. ఎయిర్ షీల్డ్ క్రాక్ మనం చూసినాము. ఆ ఒక్క ఏదైతే ఉందో ఆ ఎయిర్ షీల్డ్ క్రాక్ అనేది జరిగిండేది. అది ముఖ్యంగా మనం చూసిన అది మరీ ముఖ్యంగా చూస్తే అది పోలీస్ యంత్రాంగం ఫెయిల్యూర్ అయింది. ఎందుకంటే ఆ రోజు వంగల్పూడి అనిత గారు చెప్పినారు దగ్గర 1000 మెంబర్స్ పోలీస్ని డిప్లాయ్ చేశామని చెప్పినారు. బట్ అక్కడ పోలీస్ యంత్రాంగం అందరూ కూడా ఎంతమంది వస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారిని చూసేకి వాళ్ళందరూ కూడా ఆపేయడానికి ఆ రోజు పోలీస్ యంత్రాంగం పనిచేసింది. చాలా వెరీ ఫ్యూ పోలీస్ మెన్ మాత్రమే చాపర్ హెలిప్యాడ్ దగ్గర మాత్రం అక్కడ డిప్లాయ్ చేసినారు. ఆ రోజు ఏం జరిగింది అంటే చాపర్ ల్యాండ్ అయ్యే ఒక క్రమంలో పోలీసు యంత్రాంగం ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయినారు. ఆ రోజు సెక్యూరిటీ వైజ్ ఫెయిల్యూర్ అయినారు. ఆ ఫెయిల్యూర్ అనేది ఎక్కడ వాళ్ళపైన వస్తుంది, గవర్నమెంట్ పైన వస్తుంది అని అది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు లీడర్స్ పైన నెట్టి ఈరోజు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మనము ఈరోజు ధర్మవరం మెజిస్ట్రేట్ ముందర వాళ్ళందరినీ ప్రొడ్యూస్ చేయంగానే వాళ్ళందరికీ కూడా బెయిల్ రావడం జరిగింది. అంటే ఎక్కడ కూటమి ప్రభుత్వం ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం జరుగుతూ ఉందో అదేవిధంగా కేసులు బనాయించడం జరుగుతూ ఉందో అక్కడ జ్యుడిషియరీ ఇంటర్వెన్షన్ వల్ల నిజంగా మనకు మంచిదే జరుగుతూ ఉంది. ఈరోజు ధర్మమే గెలిచింది, న్యాయమే గెలిచింది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానంతో ఆ రోజు వచ్చిన వాళ్ళు నాట్ ఫర్ ఎనీ అదర్ పర్పస్ అనేది ఈరోజు ప్రూవ్ అయింది. ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగము దయచేసి మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయకుండా మీరు డెమోక్రటిక్ వేలో ఫేర్గా దయచేసి మీరు పనిచేయాలి. ఎందుకంటే పోలీస్ యంత్రాంగాన్ని వాడుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా మమ్మల్ని భయపెట్టే కార్యక్రమం మీరు చేస్తే గుర్తుపెట్టుకోండి, ప్రతి కార్యకర్తలో ప్రతి లీడర్లో ప్రతి ఒక్క సోషల్ మీడియా వర్కర్లోనూ కూడా ఈరోజు కసి పెరుగుతుంది. కష్టపడి పనిచేస్తాం, ఇంకా ఎక్కువగా కష్టపడతాం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే వరకు ఈ పోరాటం ఆగదు అనే ఒక మనసులో దృఢమైన సంకల్పం కలిగింది. మీరు పెట్టే కేసుకి భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎందుకంటే మహా అయితే ఒక కేసు. బట్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే సంక్షేమ సామ్రాట్ ఆయన కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మంచిది జరుగుతుంది అని ప్రజలకు తెలిసిపోయింది. అదేవిధంగా మనకైతే కార్యకర్తలకైతే ఇంకా వీళ్ళు పెట్టి ఏ కేసుకు కూడా మేము భయపడము, మహా అయితే ఒక కేసు అవుతుంది అని డిసైడ్ అయినారు. కాబట్టి మేము ఇంకా మా పోరాటంని ఇంకా ఉధృతమైన పోరాటం చేసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకునే దాంట్లో ఎక్కడ కూడా మేము వెనకంజం వేయము అని ఈ మీడియా ద్వారా కూటమి ప్రభుత్వానికి పోలీస్ యంత్రాంగానికి అదేవిధంగా ఆ రోజు సపోర్ట్ చేసిన ప్రతి అధికారికి కూడా మేము హెచ్చరిస్తున్నాం. అంటే అక్రమ కేసు ఎప్పుడెప్పుడైతే బనాయిస్తున్నారో అప్పుడప్పుడు మేము కోర్టుని ఆశ్రయిస్తున్నాం. నిజంగా కోర్టు కూడా ఎందుకంటే పరిశీలన చేస్తూ ఉంది, వాళ్ళు కూడా డీప్గా ఎంక్వైరీ చేసుకుంటున్నారు. ఏది నిజమో ఏది లేదో అని ఫ్యాక్ట్స్ అని తెప్పించుకుంటున్నారు. ఫ్యాక్ట్స్ అని తెప్పించుకొని ఇది బేస్లెస్ అని వాళ్ళకు కూడా తెలిసిన వెంటనే బెయిల్ అనేది మంజూరు చేస్తున్నారు. సో ఎప్పుడెప్పుడు ఇట్లా పాలిటిక్స్లో ఇక్కడ రాజకీయం దాంట్లో స్పెషల్లీ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పాటైందో కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఉండకూడదు, వాళ్ళ కార్యకర్తల్ని లీడర్స్ని భయపెడితే ఇంకా పార్టీ అనేది ఉండదు అని వాళ్ళు ఒక కల్పనతో ఈ ఒక చర్యలకు పాల్పడినారు. మేమైతే ఈరోజు చాలా హర్షిస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి తీర్పు ఇది చాలా మంచి తీర్పు. ఎందుకంటే మనకి న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. ఇంకా ప్రతి ఒక్క కార్యకర్తడు కూడా మహా అయితే ఒక కేసు కదా వీళ్ళు పెట్టేది, బట్ జ్యుడిషియరీ ఇంటర్వెన్షన్ ఉంటుంది అనే ధైర్యంతో మేము ముందుకు వెళ్తున్నాం.